తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధి ఉస్మాన్ నగర్ గ్రామంలో ప్రజాపాలన వార్డు కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. తెల్లపూర్ మున్సిపల్ కమిషనర్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి పరశుశ్యామరావు ఆధ్వర్యంలో ప్రజాపాలన వార్డు కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, ఎంఆర్ఓ, ఆర్ఐ, హెల్త్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గతంలో రేషన్ కార్డులు రాని వారు పెద్ద ఎత్తున అప్లై చేసుకున్నారు. అర్హులైన రైతులకు రైతు బంధు లభించిందని, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని పరశుశ్యామరావు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డును అప్లై చేసుకోవాలని పరశుశ్యామరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే రైతు భరోసా కింద 10 ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందిరమ్మ భరోసా కింద నిర్వేదన కౌలుదారులకు వాళ్ళు కూడా 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే గ్రామంలో జాగా ఉండి బిలో పవర్టీ అయిన బిధవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టడం జరుగుతుంది. అలాగే మా గతంలో 2006లో రాజశేఖర ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మరి ఇప్పుడు రేషన్ కార్డు ఎవరు లేవో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అర్హత వాళ్ళందరూ కూడా. కాబట్టి దయచేసి గ్రామంలో అంత నిరుపేదలు ఎవరైనా ఉంటే వారందరూ కూడా మరి రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోండి. మరి ఎవరైతే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఉన్నాయి, పిల్లల పేరు లేవో వాళ్ళు కూడా అడిషన్ కింద వాళ్ళ పేరు చేసుకుని వాళ్ళకి నమోదు చేసుకుని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి తర్వాత మరి వాళ్ళందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మంచి అవకాశం ఇది. ఈ రోజే కాదు, ఇంకా 2-3 రోజులు కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ కాకుంటే తెల్ల మున్సిపాలిటీ ఆఫీస్ లో కానీ, ఎంఆర్ ఆఫీస్ లో కానీ రేషన్ కార్డు పెట్టుకోవచ్చు. రిజిస్టర్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు కులకరణ సర్వే చేసింది కదా, దాని ఆధారంగా మరి గతంలో కూడా ప్రజాపాలన అప్లికేషన్ వచ్చింది. దాని ఆధారంగా మరి వాళ్ళందరూ డేటా అనేది గవర్నమెంట్ ఉంది కాబట్టి